ఒప్పందం ప్రకారం ఏదీ అమలు చేయటం లేదు. అడ్వాన్స్గా ఇచ్చిన మొత్తంలో ఇంకా కొంత ప్రభుత్వం వద్దే ఉంది. 2.5 ఏళ్లలో ప్రాజెక్టు అమలు తీరు తీవ్ర నిరుత్సాహకరంగా ఉంది. ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు. ఇలాగైతే ఆర్థిక సాయం కొనసాగించలేం. రుణ ఖాతాలు మూసేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది రాష్ట్రంలో రహదారుల విస్తరణ ప్రాజెక్టు తీరుపై ఎన్డీబీ, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు జులైలో చేసిన తీవ్ర హెచ్చరిక. ఏ ప్రభుత్వమైనా రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిచ్చి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకు రుణాలు తీసుకునే సౌలభ్యాన్ని వినియోగించుకుంటుంది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా అసలు రాష్ట్రంలోని రోడ్లను విస్తరించడమే ఇష్టం లేనట్లు వ్యవహరిస్తోంది. బ్యాంక్ రుణ అడ్వాన్స్గా ఇచ్చిన మొత్తాన్ని కూడా గుత్తేదారులకు పూర్తిగా చెల్లించకపోగా రాష్ట్ర ప్రభుత్వ వాటాలో ₹1 విడుదల చేయని ఘనత వైకాపా సర్కారుకే దక్కుతుంది. గుత్తేదారులతో ఒప్పందం జరిగి ఇప్పటికి 33 నెలలు కాగా రాష్ట్రమంతా కలిపి సగటున 31% పనులు మాత్రమే జరిగాయంటే ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే కేవలం 10 నుంచి 15% లోపే పనులు జరగడం విస్మయానికి గురిచేస్తోంది. ఎన్డీబీ రుణంతో మండల కేంద్రంతో పాటు వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే సింగిల్ రహదారుల్ని 2 వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2019లో రాష్ట్రానికి మంజూరైంది. ఇందులో భాగంగా 6,400 కోట్ల రూపాయలతో 2,514 కిలోమీటర్ల మేర రోడ్లను 2 దశల్లో విస్తరించడం, వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తొలి విడతలో 1,887 కోట్లతో 1,244 కిలోమీటర్ల మేర 119 రోడ్లను విస్తరించేలా 2021లో గుత్తేదారులకు పనులప్పగించారు. ఒక్కో ఉమ్మడి జిల్లా ఓ ప్యాకేజీగా పనులు మొదలవగా వైకాపా సర్కార్ తీరుతో అడుగు ముందుకు పట్టంలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 30% చెల్లించాల్సి ఉండగా ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుని మొదట్లోనే గమనించిన ఎన్డీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రాజెక్టు అమలుకు సంబంధించి అనేక నిబంధనలు విధించింది. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవడంతో పాటు బ్యాంకు రుణ వాటా సొమ్ము విడుదల చేశాక వారంలోగా వాటిని ప్రత్యేక ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వాటా 30% కూడా అందులో జమ చేసి పనులకు వినియోగించాలని ఆదేశించింది. తొలుత వాటన్నింటికీ తలూపిన ప్రభుత్వం నిధులు విడుదలయ్యాక మాత్రం విస్మరించింది. గతేడాది జులైలో బ్యాంకు 230 కోట్ల రూపాయలు విడుదల చేయగా వాటిని ప్రత్యేక ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచేసుకుంది. అందులోంచి పలు దఫాలుగా ఇప్పటివరకు గుత్తేదారులకు 215 కోట్లు చెల్లించింది. బ్యాంకు రుణ వాటాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 70 కోట్ల రూపాయలు జత చేయాల్సి ఉన్న రూపాయి కూడా కేటాయించలేదు. కొద్ది నెలల కిందట ఎన్డీబీ రుణంతో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ, ఎన్డీబీ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రాజెక్టు అమలుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రాజెక్టుకు రుణాన్ని ఆపేస్తామని హెచ్చరించారు. అయినా జగన్ సర్కార్లో ఎటువంటి స్పందన లేదు. తమ వాటా నిధుల్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్రానికి లేఖ పంపితేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా పాలకులు ప్రయత్నాలు సాగించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రాజెక్టు పనుల కోసం 2021 మార్చిలో గుత్తేదారులు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అంచనాలు సవరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ఖజానాపై సుమారు 100 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రాజెక్టు మొదటి దశలోనే ఇంత ఘోర వైఫల్యం చెందడంతో ఇక రెండో దశ కింద 1,268 కిలోమీటర్ల మేర జరగాల్సిన విస్తరణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జగన్ సర్కార్ తీరుతో అన్ని జిల్లాల్లో గుత్తేదారులు పనుల్ని ఆపేశారు. ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించిన 80 కోట్ల మేర బిల్లుల్ని CFMSలో అప్లోడ్ చేసి చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 130 కోట్ల రూపాయల మేర బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో 5 రోడ్లు విస్తరించాల్సి ఉండగా కనీసం 1 కిలోమీటర్ పని కూడా జరగలేదు. కర్నూలు జిల్లాలో 12 రోడ్లకు గాను ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించే డోన్ నియోజకవర్గ పరిధిలోని 1 రోడ్డు పని మాత్రమే కొంతమేర చేశారు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన పనుల్ని చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే దక్కించుకున్నారు. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో విసుగు చెందిన ఆయన ఒప్పందం నుంచి వైతొలుగుతానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇతర నేతలు, పార్టీ పెద్దలతో మాట్లాడించి ఎలాగోలా శాంతింపజేశారు.